అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు వాక్య పరిచయం చేయటానికి సమయం చాలా పట్టింది కనుక క్షమించండి. దేవుని యొక్క సువార్తను తెలియపరచడానికి దేవుడిచ్చినటువంటి కృప బట్టి ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను వాక్యం యొక్క పరిచర్యను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన మా తండ్రి, సర్వలోకానికి అధిపతిమైన యేసయ్యానికి స్తోత్రమని మేము ఘనమైన నామాన్ని స్తుతించుటకు ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ప్రభువా, మేము చేసినటువంటి మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. మీ కృపాచిత్తమైన ప్రకారం నీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరచుటకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రభువా, ప్రతి మాటను వారి యొక్క హృదయంలోకి వారి యొక్క ఎముకలకి వాక్యము రుండించుకునే ఖడ్గం వంటిది కనుక తండ్రి, నీ యొక్క వాక్యం లేఖనంలో తెలియపరిచినటువంటి ప్రతి మాట, మీరు మాట్లాడించేటువంటి ప్రతి మాట తండ్రి, ప్రతి బిడ్డను వారి యొక్క హృదయములను మార్చి తండ్రి నీ చిత్తమైన నీ యొక్క కార్యసిద్ధమైనటువంటి తండ్రి ప్రతి పనిని నీ చిత్తమైనటువంటి ప్రకారం నడుచుకునే విధంగా మీరు వారి యొక్క హృదయములను ప్రభువా, వారి యొక్క ఆలోచనలను వారి యొక్క ప్రవర్తనను తండ్రి మీరే ప్రతిదీ కూడా నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాటను మీకు స్పష్టంగా తెలియపరచడానికి దేవుడిచ్చిన మాటను బట్టి ఈ సమయంలో ఈ యొక్క సువార్తను మీకు తెలియపరచుటకు దేవుడిచ్చిన ప్రతి మాటను కూడా మీకు ఈ యొక్క లేఖనంలో వివరణలో అనేకులు తెలియపరిచినటువంటి వాక్యోపదేశకులు, అలాగే సందేశకులను, అలాగే పరిచారకులను, అలాగే పాస్టర్లను వీరి యొక్క తెలిపినటువంటి మాటల్లో కాకుండా దేవుడిచ్చిన ఆలోచన క్రియ చొప్పున మరి మంచి మాటలు మీకు మరి యొక్క మాటలు మీకు తెలియపరచడానికి దేవుడి చిత్తంగా మీ ఎందుకు ఓడపడుచున్నటువంటి ఈ యొక్క దైవ సేవకుడినటువంటి సచివాలను, అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తండ్రి చిత్తమును ఏ విధమైనటువంటి క్రియలు ఎలా ఉన్నాయనేది మీరు గ్రహించి తండ్రి చిత్తమైనటువంటి ఆలోచన ప్రకారం మీరే ప్రతి మాటను మీరు మరి దేవుడి చిత్తమైనటువంటి క్రియాసిద్ధమైనటువంటి ప్రతి యొక్క క్రియను మీరు దేవుడి ప్రకారం అలాగే నడుచుకోవాలని ఆశ కలిగి ఈ సమయంలో మీకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే వివరిస్తున్నాం. సరే, చెప్పుకుంటూ పోతే సమయం ఉండదు కాబట్టి పరిశుద్ధ లేఖంలో వ్రాయబడినటువంటి ఒక మాటను తీసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధమైనటువంటి విజయాలు పొందారు అనేది ప్రతిదీ కూడా మరి కొన్ని మీకు అంశాలను తెలియపరుస్తాను. ఈ యొక్క మాటలు అనేది ప్రతిదానికి మాటతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే దేవుడు అనేకులకు సువార్తను తెలియపరచమని చెప్పాడు. అది ఏ రీతిగాననేది మీకు ఒక అంశ సూచనగా తెలియపరుస్తున్నాను. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం తీసుకుందాం.
అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తరోతు సరిగా కనిపించట్లేదు అక్షరాలు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించురి. మూడవ వచనం చూద్దాం. మూడవ వచనం సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించినప్పుడు ఫిలిష్తీయుల చేతి నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. సో ఇదంతా మీకు ఫుల్ ఫామ్గా మళ్ళీ 1 నుంచి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు తీసుకుంటే అయితే ఇందులో 3, 4 మాత్రం మీకు వినిపిస్తాను. మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధమైనటువంటి అంటే ఇక్కడ మరి యొక్క ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు 3వ వచనం 4వ వచనం చూద్దాం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా అనెను, మేము పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి మరి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. సో ఈ యొక్క అంశమును బట్టి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుటకు ఈ యొక్క మాటను మీకు స్పష్టంగా వివరించినందుకు మొదటి అంశంగా తీసుకొనబడింది. అయితే ఇక్కడ ఫిలిష్తీయులు మరి ఇశ్రాయేల్ ప్రజల్ని చంపుటకు మరి ఇశ్రాయేల్ ప్రజలను మరి హింసించుటకు మరి వారి వెంబడించినప్పుడు ఇక్కడ సమూయేలు మరి భయపడే ప్రార్థన చేసినప్పుడు మరి ఫిలిష్తీయుల చేతుల దగ్గర అక్కడే ఉండి ఆ యొక్క జీవనం సాగిస్తే సరిపోతుంది కదా అనేసి దేవుడితో మొరపెట్టగా దేవుడు మరి సమూయేలుతోటి మాట్లాడినప్పుడు సమూయేలు ప్రార్థన చేయగా సమూయేలు మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ ప్రజలకు మరి సెలవిచ్చినది ఏమనగా అంటే మిమ్మల్ని రక్షించుటకు మీరు అన్య దేవతల నుండి మీరు అన్య దేవతలను పూజించటం తీసివేసి మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టుకు దేవుని వైపు మాత్రమే హృదయమును తిప్పుకొనమని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. ఇది ఒక మాట. అయితే ఈ మాటను ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు పూర్వంలో కానీ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పూర్వంలో క్రీస్తు శక పూర్వంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కూడా తీసుకుంటే మీకు ఆ మాటకి ఈ మాటకు ఒక మాట మీకు అంశంగా తీసుకొనబడాను. మరి ఇక్కడ దేవుడిలో ఉండి కూడా అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా దేవుడిలో ఉండి కూడా తమ యొక్క స్వార్థంతో మరి తమ యొక్క ఆలోచనతోటి మరి వారి యొక్క మరి అలాగే సంపాదన కొరకు దీని కొరకు అయితే ఈ యొక్క మనిషి ప్రయాసపడుతున్నటువంటి విధానంలో తన మాట చొప్పున మాత్రమే బ్రతుకుచున్నాడు అనేది ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం. ఇక్కడ జంతువులకి మాట లేదు. అయితే ఇక్కడ జంతువులకి మాట రాదు, కానీ మనిషికి మాత్రమే జ్ఞానమును తన పోలిక చొప్పున తన మాట మాట్లాడే విధంగా తన దేవుడు మరి ఈ యొక్క మనిషి రూపంని ఎంచుకొనబడాను. అయితే ఈ యొక్క మనిషి మరి ఈ యొక్క మాట అనగా అది నోరు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో కలిగి ఉంటుంది అనేది ఇప్పుడు మరొక అంశంగా
మీకు తెలపడానికి మరొక సూచన తెలియపరుస్తున్నాను. అదేమిటంటే మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఈ యొక్క పేపర్లు ఒకదానికొకటి కొంచెం అతుక్కొని ఉండటం వల్ల ఒకటో అధ్యాయం 26వ వచనం, అలాగే ఒకటో అధ్యాయం 26వ వచనం తీసుకుంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, ఎవడైనాను నోటికి కళ్ళెముక పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనక భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును మరి నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లని విధవరాలు వారి ఇబ్బందిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను కాపాడుకున్నట్టునే. సర్లే 26వ వచనం చూద్దాం. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. అయితే ఇక్కడ తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, ఎవరిని మీకు చాలామంది నోట్ల నాలుక, ఎముక లేనటువంటి నాలుక, అది ఎన్నో మాటలు మాట్లాడి మనిషిని ఎటువంటి రీతిలో ఉన్నదనేది మనిషి యొక్క అవగాహన తెలియపరుస్తుందనేది చాలామంది చెప్పిన అంశాలు. సో నేను తెలియపరిచినటువంటి ఒక సింపుల్ సూచన ఏమిటంటే, ఈ యొక్క నోట్లో ఉన్నటువంటి నాలుక మాట ఏమో కానీ ఆ మాటకు అది కనిపించినటువంటి నాలుక రూపంలో ఉన్నటువంటి ఒక మనిషి స్వార్థపూరితమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు కలిగినటువంటి ఈ యొక్క మాటతో బతికే విధానంలో చూస్తే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాచీన కాలంలో ఆధునిక కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తీసుకుంటే మనిషి జ్ఞానము చొప్పున ఈ విధంగా అయితేనైనా జ్ఞానము చొప్పున అనగా చదువుకున్నటువంటి వ్యక్తి జ్ఞానంతో కలిగినటువంటి మంచి వారంగా ఉన్నటువంటి వ్యక్తిలో జ్ఞానమునకు పెంపొందించుకోవచ్చు. కానీ అదే వ్యక్తి జ్ఞానమున్నను జ్ఞానము లేకున్నాను తాను బతకడం పోషించుట కొరకు మాటలతోటే బతికే విధానము ఎంచబడుచున్నటువంటి
తెలియపరిచినటువంటి మనిషి స్వభావము ఏ విధమైనటువంటిది రీతిలో తన యొక్క శరీరము ఏ రీతిగా దేవుని యందు మరి దేవుని యొక్క మార్గంలోకి ప్రవేశించుటకు తన మాట ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఏ రీతిలో తన ప్రవర్తన తెలియపరుస్తుందో, ఏ రీతిగా తన జీవన విధానంలో తెలియపరుస్తుందో, ఏ విధమైనటువంటి దేవుని మార్గం వైపు కూడా కొనసాగింపబడుచున్నది అనేది నాలుక తన మాట చొప్పున తన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచన చొప్పున తన యొక్క నాలిక తన యొక్క హృదయంలో ఉన్నటువంటి నాలిక తన యొక్క ఆలోచన చొప్పున నాలిక ఏ విధమైనటువంటి తన మార్గమును దేవుడి వైపు కొనసాగింపు చేస్తున్నా అనేది మీకు తెలియపరిచేటువంటి విధానంలో ఒక సూచన తెలియపరుస్తాను. అది ఏ విధమైనటువంటి సూచన అంటే, ఇదిగో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారు కూడా తమ పోషణ నిమిత్తమై, అయితే తమ జీవిత విధానము నిమిత్తమై, తాను కష్టపడకుండా సంపాదించే విధానం నిమిత్తమై, అయితే తన యొక్క మనస్సు తన యొక్క స్వభావంతో ఎటువంటి పరిస్థితులకు తావిస్తున్నాడంటే, దేవుడి రాజ్యం ఉన్నది అని తెలియపరిచేటువంటి ఆనాలికే తన స్వార్థంతో ఉన్నటువంటి సంపాదన వైపు కానీ, తన స్వార్థంతో ఉన్నటువంటి మరి ఇతరులపై దుష్ప్రభావంతో కానీ, తన స్వార్థంతో ఉన్నటువంటి బ్రతికటానికి మార్గం చొప్పునట ఉన్నటువంటి ఆ యొక్క క్రియ, ఆ యొక్క నాలిక తన హృదయమును తన మాట చొప్పున మార్చుకొని పాపక్రియల వైపు అనగా లోక విధానము వైపు నడుచుచు తన మాటలతో బతికే విధానం చూడవచ్చు. ప్రియ కుమారులరా, నాలిక ఎంతటి డేంజర్ అనేది మరి తెలియపరుస్తుందో, అదే నాలిక విధానంలో కనిపించినటువంటి ఈ యొక్క నాలిక మనం చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు నాలిక బయటకు కనిపించదు. ఇదిగో కొన్ని ఆధునిక విధానంలో మనుషుల యొక్క ఒకరిపై ఒక ప్రభావం, ఒకరి ఏ రీతిమైనటువంటి ప్రభావం చొప్పున చాలామంది పెట్టినటువంటి అనేక మెసేజ్లు కూడా చూస్తే మనిషి ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడంటే, ఇదిగో సింహాన్నైనా ఎదురు దాడి చేయొచ్చు, కానీ పెద్ద దొంగనైనా రౌడీనైనా ఎదురు దాడి చేయొచ్చేమో, కానీ సైలెంట్గా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఎప్పుడు నమ్మకూడదు అనేది ఇప్పుడు ఆధునిక విధానంలో మనం చూడవచ్చు. అనేక విధానాల్లో చూస్తే ఉన్నటువంటి మరి యాప్స్, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామే కానివ్వండి, మరి యూట్యూబే కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, ఏదైనా సరే, ఏ యొక్క ఛానల్ అయినా సరే, టెలిగ్రామ్ కానివ్వండి, ఏదైనా సరే, ఈ విధానంలో చూస్తే మనిషిని మరి కోపపడే వ్యక్తినైనా నమ్మొచ్చు, కానీ మంచిగా ఉండి నటించే వారిని మాత్రం నమ్మకూడదని చెప్పేసి చెప్తున్నారు. అంటే అనేకుల ఆలోచన మనిషి తన యొక్క మంచి క్రియలతో కాకుండా మంచి క్రియల చేతకనితనంతో చూసుకొని తాను బతికే విధానంలో నడుచుకున్నట్టుకు తన యొక్క ప్రయాసము ఏ విధంగా అంటే, మాట చొప్పున బతికి తాను ఏ విధమైనటువంటి తన జీవిత విధానాన్ని, తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన సంపాదన కొరకు ప్రయాసపడుతున్న విధానాన్ని చూస్తే అనేకులను మోసపూరితమైనటువంటి మాట చొప్పునే ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనిషిని కొట్టినప్పుడు దూరంగా పెడుతుంటారు కదా. అయితే ఒకవేళ ఇప్పుడు మనిషి ప్రభావం అంటే దొంగచాటు తెలియకుండా, అంటే కొద్దిమంది రోడ్డు నిలుచుకున్నప్పుడు ఏమో ఎదురెదురు చూసుకోవచ్చు, కానీ మనిషి మాటతో మాత్రం ఎలా ఉంటున్నాడంటే తీయగా బెల్లగా మాట్లాడే విధానం చూడవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. మన నాలిక బయటికి కనిపించదు, ఓకే, దానికి బలం ఉండదు, కానీ అది బయటికి కనిపించదు. అసలు నాలుక అనేది మనం ఎక్కువ బయట చూసేది కాదు, అసలు కనిపించదు. కానీ కనిపించిన ఆ యొక్క నాలికే మనిషి శరీరాన్ని ఏ విధమైనటువంటిదో స్పష్టంగా ఎదుటి వ్యక్తి గ్రహించగలటువంటి తన మాట చొప్పున చూడవచ్చు.
అవును కదండి. మనిషి యొక్క స్వభావము తన మాట తీరును బట్టి, తన ప్రవర్తన బట్టి, అంటే తన ప్రవర్తన ఏ విధమైనటువంటిది కానీ తన మాట చొప్పున పూర్తిగా గ్రహించవచ్చు. ఎగ్జాంపుల్, ప్రవర్తన బట్టి కూడా తెలుసుకోవచ్చు కదా అని అనుకుంటే, మూగ వ్యక్తి కూడా ఉన్నాడు, మాట రానటువంటి. తను మనం దూరం నుంచి చూస్తే సైలెంట్గా ఉంటాడు, ఏదో చేసుకుంటూ పోతాడు, చూస్తాడు. కానీ తనకు మాట అనుకోండి, తనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువ. కానీ అదే మాట కలిగినటువంటి ప్రతి వ్యక్తిని చూడండి, ప్రపంచమంతా మాటతో కలిగినటువంటి వ్యక్తులే, ప్రపంచం మొత్తం మాటతో కలిగినటువంటి వ్యక్తులే. ప్రతి ఒక్కరు ప్రసంగించేది ఈరోజు సోషల్ మీడియాలో అనేకది తెలియపరచడానికి కూడా. అంటే సోషల్ మీడియా ఎక్కడి నుంచి వస్తుందని అంటే మాట మాత్రమే, సౌండ్, దట్ ఈస్ సౌండ్ సోషల్ మీడియా. అంటే ఈ యొక్క సోషల్ మీడియాలో మాట చొప్పున మాత్రమే చూస్తున్నారు. సో మనం సైగ చేసేటువంటి న్యూస్ చూస్తామంటే ఎవరు చూడరు కదండి. అని అంటే ఇక్కడ సోషల్ మీడియాలో మ్యూజిక్స్, అలాగే సౌండ్స్, వాళ్ళ మాటలు, ఆ యొక్క న్యూస్, ప్రతి ఒక్క మనిషి సోషల్ మీద ఆధారపడుతున్నట్టు ఇక్కడ మాటతో గ్రహించండి ఒకసారి. అటువంటి మాటతో కలిగినటువంటి మాట అంటే ఇది ఎక్కడికి వచ్చిందండి? ప్రపంచానికి, భూలోకము, మనిషికి ఎలా వ్యక్తి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదండి? మాటే కదా. చెప్పండి ఒకసారి, మీరు గ్రహించండి. ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనిషికి, ఆ యొక్క మరి ఈ యొక్క భూ ప్రపంచానికి, అలాగే మనిషి యొక్క ప్రపంచానికి తెలియపరిచేటువంటి వ్యక్తిత్వం ఏదంటే మాటే. మధ్య వ్యక్తిత్వం అంటే మాటే, అంతే కదండి. అదే మాట్లాడినటువంటి మనిషి కూడా మగ జీవితం సమానం అయిపోతాడు కదా. కరెక్ట్. చూడండి, ఈ మాట అంటే మనిషిలో కనిపించినటువంటి మనిషి బతకటానికి కానీ తన శక్తితో కూడుకున్నటువంటి విధానాన్ని కానీ ఇక్కడ మనం నాలుకతో రుచి చూస్తాం, నాలుకతోటే మరి అంటే మనం భోజనం చేస్తుంటాం. సో దంతాలు పోయిస్తున్నా అంటే ఇక్కడ నాలుకకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా డిఫరెన్స్ అండి. అంటే చూడండి, మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ బయటికి కనిపించేటువంటి నాలిక మరి శక్తి లేనటువంటి నాలిక, ఎముక లేనటువంటి నాలిక ఏ రీతిగా ఉన్నదో, నీరసంగా మాటల్ని నేర్చేటువంటి వ్యక్తులు కూడా అదే రీతిగా ఉన్నారనేది మీకు గ్రహించటం కోసం ఈ సూచన మొత్తం మీకు తెలియపరిచాను. సో ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుని యొక్క మాటలు మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ నీ ప్రవర్తన ఏ రీతిగా తీసివేయాలనేది, అలాగే నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలనేది మీకు తెలియపరచడానికి మరొక అంశంలో చూస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నీవు లేచి జనుల యొద్దకు పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తులైనటువంటిది ఒకటి, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయటం వరకు మీ శత్రువులను ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రమునది వరుసను బట్టి మీరు రప్పించబడతావు. మొత్తం సరే, 13వ వచనం ఒకటి చూస్తే, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగో చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునడి అని చెప్పేసి సెలవిచ్చాడు. ఇక్కడ మీకు ఈ అంశం తీసుకున్నాను. అంటే సో ఇక్కడ మాట చెప్పమని చెప్పాడు. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పండి, రేపటి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి
అని అంటే, సో ఇక్కడ మాట ఏ విధమైనట్టుగా ఉన్నదో చూడవచ్చు. అలాగే ఆది కాండము 35వ అధ్యాయము 50 లోతుకు పోవటం వల్ల సరే యాకోబు ఆది కాండము 'సరే మార్కు చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 'ఇక్కడ చూసేవాటి కానీ కొంచెం లేట్ అవుతుంది. చూద్దాం. ఈ అంశాలను రాసుకుంటే సరిపోతుంది, కానీ 9 నంబర్ చూద్దాం. అంటే టకటక చెప్పాల్సింది. అందుకే యేసు నమ్మటం వల్ల నీవైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ యొక్క మాటకి ఛాన్స్ ఇవ్వకాల్సింది. సరే చూద్దాం. ఓకే, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం తీసుకుంటే, నమ్ముట నీ వలనైతే మరి నమ్మవానికి ప్రతిదీ సాధ్యమే అని చెప్పి ఉన్నాడు. అలాగే ఇక్కడ మాట చొప్పున ఏ విధంగా ఉన్నదంటే, మత్తయి సువార్త మరి 8వ అధ్యాయము అంటే 8వ అధ్యాయం అంటే దేవుడి యొక్క మాటకు లోబడి విధేయత చూపించాలనేది ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయో మరొకసారి మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త
8వ అధ్యాయం 24వ వచనం చూసుకుంటే, సముద్రమును ఆగమని చెప్పినప్పుడు సముద్రము దేవుని యొక్క మాట విన్నది. అలాగే మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, అంటే మీకు అంశాలు మొత్తం తీయట్లేదు. అలాగే మరి దెయ్యములు దేవుని యొక్క మాటకు భయపడి, దేవుడు గద్దింపు ఆయన యొక్క మాటకు భయపడి, మరి దేవుని యొక్క గద్దింపుకు భయపడి దెయ్యములు మరి ఆ యొక్క వ్యక్తిని వదిలేసి వెళ్ళినటువంటి చూడవచ్చు. అలాగే మరి లూకా సువార్తలో 4వ అధ్యాయం 39వ వచనం చూసుకుంటే, రోగాల ద్వారా స్వస్థత పొందినటువంటి మరి దేవుడి యొక్క మాట చొప్పున చూడవచ్చు. అలాగే యోనాలో మరి యోనా రాసినటువంటి పత్రిక మరి యోనా చూసుకుంటే ఇక్కడ చేపలు దేవుని యొక్క మాట వినండి. అలాగే ఆదికాండములో 7వ అధ్యాయము మరి 8-9 చూసుకుంటే, జంతువులు మరి దేవుడి యొక్క అలాగే ఆ యొక్క మరి దేవుడి యొక్క మాట చొప్పున మరి దేవుడు రక్షించినప్పుడు దేవుడు నోవాహును రక్షించుటకు మరి దేవుడి యొక్క మాటకు విధేయత లోబడి ఆయన యొక్క మాటకు విధేయత చూపించినటువంటి నోవాహు చూస్తే, మరో నోవాహు ఓడను కట్టినప్పుడు సమస్త జీవరాశులకు తెలియపరిచినప్పుడు ఆ యొక్క సమస్త జీవరాశులు కూడా దేవుడి యొక్క మాటకు మరి లోబడి ఆ యొక్క నోవాహు ఓడలో ప్రవేశించినటువంటి విధానం చూడవచ్చు. అలాగే ఈ విధమైనటువంటి మాటకు మరి దేవునికి లోబడితే ఎటువంటి రీతిగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు స్పష్టమైన ఆధారం చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూసుకుంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన హింసించిన మీ మీద అబద్ధము చెడ్డ మాట వల్లే పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు, పరలోకములు మీకు ప్రతిఫలము అధికమగును. సో మీకు మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం తీసుకుంటే, నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించిన హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలే పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీ ఫలమును అధికమగును అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క సువార్తను తెలియపరిచినటువంటి మాటలు చూడవచ్చు. అయితే ప్రియ కుమారుని కుమార్తెల్లారా, ఇప్పుడు మీకు తెలియపరిచినటువంటి అంశంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మాటకు లోబడితే ఆయన విజయాన్ని సమకూర్చారనేది ఏ విధంగానంటే, ఫిలిష్తీయులు ఆ యొక్క సమయాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించేటప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తడానికి వచ్చినప్పుడు, అయితే ఇక్కడ వారు చేసినటువంటి పాపక్రియలు ఏంటంటే అన్య దేవతను పూజించి అలాగే అక్కడ ఉన్నటువంటి కొంత సొమ్మును దోచుకొని ఉన్నారు కాబట్టి తమ వస్తువులలో. అయితే దేవుడు ఆ యొక్క ప్రభావం చూపించినప్పుడు, ఇదిగో మీరు సమస్తమును వదిలేసి అలాగే మీరు మీ అవసరాన్ని నిమిత్తమై మీరు సంతోషించుటకు మీ యొక్క పరివర్తన ఏ రీతి ఉన్నటువంటి మార్పులు ఉండాలనేది ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి అంశం చూడవచ్చు. అలాగే మరి ఈ యొక్క ఇక్కడ మార్కు సువార్త చూసుకుంటే 9:23 చూసుకుంటే, అలాగే ఇక్కడ నమ్ముట నీ వలనైతే మరి నమ్మవానికి ప్రతిదీ సాధ్యమని చెప్పాడు. అయితే ఇక్కడ దేవుడు మాట చూపినటువంటి జరిగినటువంటి క్రియల్లో అనేక జీవరాశులను కూడా మనం తీసుకోవచ్చు. నోవాహును కానించి ఇక్కడ మాటలు, రోగాలు, చేపలు, మరి అలాగే జంతువులు, ప్రతిదీ కూడా సముద్రము, దెయ్యాలు, ఇలా ప్రతిదీ కూడా సూర్యుడు, చంద్రుడు కూడా దేవుడి యొక్క మాటకు మరి విధేయత చూపించి దేవుడు మాట చొప్పున అక్కడ ప్రతి కార్యం నెరవేర్చడం అనేది గ్రహించవచ్చు. అయితే ఇక్కడ మీకు సింపుల్ సూచన తెలియపరిచినటువంటి విధానం ఏముందంటే, యెహోషువలో చూసినటువంటి మీ హృదయం ఉన్నటువంటి చెడ్డ కార్యములు కానీ ప్రతిదీ కూడా తీసివేయడంతో యెహోషువ 7:4-12, 13 చూసుకుంటే, మీ మనసు నుంచి తీసివేయడు అని చెప్పేసి ఇక్కడ
తెలియపరిచినటువంటి, అంటే చెడ్డ క్రియలను మీ మనసు నుంచి తీసివేయని చెప్పేసి చెప్పాడు. అయితే ఆఖరి సూచనగా మీకు మొత్తం 10వ అంశంగా మీకు తెలియపరిచినటువంటి మాట ఏమిటంటే, మొత్తం సువార్త అదే 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీరు దేవుడి మాటకు విధేయత చూపించినప్పుడు మీ మీదకి అనేక నిందలు వస్తాయనేది, అనేక సమస్యలు వస్తాయనేది, అనేక శ్రమలు వస్తాయనేది వాస్తవం. ఇది నిజమే. ఎందుకనంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ యొక్క ప్రతిదీ కూడా ఈ లోకం ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో ప్రతిదీ కూడా దేవుని వైపు ఉంటే ప్రతి సమస్య కూడా ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో బెదిరించినటువంటి వారికి బెదిరింపుతోటే అది మరి విజయం సాగిస్తున్నది ఎంత వాస్తవమో, మరి అంత మంచితనం పంచుతున్నటువంటి వారికి అది అంత దుష్ప్రభావం చూపిస్తున్నటువంటి విధానం చూడవచ్చు. మంచిది చేతగానితనంగా చూస్తున్నారని. ఒకప్పుడు మంచితనం అనేది ఒక ఎంతో గౌరవంతో ముడిపెట్టుకున్నటువంటి విధానం, ఆత్మీయత, అనురాగాలు ఇవన్నీ ఒకనాటి కాలమని. కానీ అది చదువుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని తమ మాట చొప్పున కష్టపడి జీవించే వాళ్ళు మంచితనంతో పంచి తమ కష్టంతో మరి బతికే విధానం చూస్తే దేశాలు అభివృద్ధి పొందలేదు అనేది ఎంత నిజమో, ఆ అభివృద్ధితో చూసుకున్నా అది ఏదో ఒక రోజున గాలి దుమారంలో చెలరేగి టోర్నడో లాగా లేచిపోవాల్సిందే. టోర్నడోతో లేచిపోవాల్సిందే. ఎందుకంటే మనం చూస్తుంటాం ప్రపంచ దేశాల్లో, అమెరికా చూస్తుంటే టోర్నడోలు సింపుల్ కింద నుంచి పైకి లేపేస్తుంటాయి ఆకాశం మీదకి. అంటే ఏది సాధ్యమైనది కాదు, మన కళ్ళ ముందు కనిపిస్తున్నది గమనించండి సమస్త జనులారా. ఇదిగో మన కళ్ళ ముందు కనిపించినటువంటి మరి ఈ యొక్క చెడ్డ క్రియలు ఆ సమయంలో సంతోషాన్ని ఇస్తాయి, కానీ అది ముందుకి ఎంత దుష్ప్రభావం చూపిస్తాయి అనేది మీ పిల్లల మీద, మీ పిల్లల మీద, వారి వాళ్ళ మీద కూడా దుష్ప్రభావం చూపిస్తాయి అనేది ఎంత శాపగ్రస్తమో. ఇదిగో ఆనాడు చేసినటువంటి పాపము, ఆదాము చేసినటువంటి పాపము, మంచితనంతో ఉన్నటువంటి ఆదాము, అలాగే అవ్వ చూస్తే అవ్వ పాపంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా రంగంలో దిగినప్పుడు ఆ యొక్క పాపం ముందు ముడిపడినటువంటి విధానం చూస్తే ఆ నుంచి శాపగ్రస్తులుగా మిగిలినటువంటి విధానం కూడా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ మనము సంతోషపడుతున్నాం అనేది దుష్ప్రభావాల్లో సంతోషపడుతున్నాము, చెడ్డ ప్రవర్తనతో సంతోషపడుతున్నాము అని అనుకుంటే, మాట చొప్పున బ్రతికి ఆనందపడుతున్నాము, శారీరకంగా అందంతో ముడిపడుతున్నాము అని అనుకుంటే ఇవన్నీ చెడ్డ క్రియలు. ప్రతి మనిషి గ్రహించాల్సిన విషయం చూడు ప్రియ కుమారులారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మంచితనంతోటి అనంటే, ఇదిగో ఒకనాటి కాలంలో ఉన్నటువంటి పౌలు, అంటే కొత్త నిబంధనలు రాసినటువంటి 14 పత్రికల్లో కూడా మరి ఆ యొక్క పౌలు సౌలుగా ఉన్నటువంటి పౌలు మారినటువంటి పౌలు ఏమంటే ఫస్ట్ ఆ యొక్క దుష్ప్రభావాలతో అనగా మరి దేవుడి వైపు ఉన్నటువంటి ప్రతి బిడ్డను హింసించినప్పుడు కూడా పౌలు సౌలుగా ఉన్నప్పుడు అయితే ఆయనకు భయపడేవారు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుడి యొక్క మాటకు లోబడి ఆయన మరి దేవుడి యొక్క కనుచూపుతోటి ఆయన యొక్క కనుపొరలు మూసపోయినప్పుడు దేవుడిలోకి నడిచినటువంటి విధానం చూస్తే ఆ తర్వాత మంచిగా మారినప్పుడు ఆ మంచితనమే చేతకానితనంగా తాను డేరాల కుట్టి దేవుని స్వాతను ప్రకటించాడు. ఏ కుమార్తెలరా అని అంటే మరి ఈ యొక్క దుష్ప్రభావాలతో ఒకరి నుంచి ఒకరు దొంగల ద్వారా దోచుకుంటే ఆ రోజు కలిచిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎప్పుడైతే తాను దేవుడి వైపు మారాడో, అంటే మంచి వ్యక్తిగా మారాడో, ఇప్పుడు ఆయన డేరాలు కుట్టినటువంటి విధానం చూడవచ్చు కూడా ఆ బతకని విధానంలో. కానీ ప్రియ కుమారుల అప్పుడు అది అలుసుగా మిగిలినటువంటి ప్రజలకు మనం గ్రహించవచ్చు. ఈ మాట చొప్పున ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో పద్ధతిలో నడవదు, కొనసాగదు, ఈ రీతిగా ఉండదు అని అంటే, ప్రియ కుమార్తెలారా, ఈరోజు మంచి అనేది కొంచెం మిగలటం వల్లే ఈరోజు ఇంతవరకు ఉన్నదనేది మీరు గ్రహించాల్సిన విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సమస్త జీవములు కూడా అనేక ప్రకృతి ప్రాణమైనటువంటి మరి ఆ యొక్క విధానంతో చూడవచ్చు. ప్రియ కుమార్తెలారా, ఒక్కసారి మీరు గ్రహించండి. ఇదిగో శ్రమలు మీరు మంచితనంతో పోతే దేవుడి మాటకు చొప్పున అంటే దేవుడి మాటే మంచి క్రియ, దేవుడి ప్రవర్తనే నడవడిక, దేవుడి యొక్క మంచి తెలియపరిచినటువంటి సూత్రాలే నీ జీవన విధానానికి గొప్ప మేలుగా పాటు అవుతుందనేది మీరు గ్రహించాల్సిన విషయం. మీకు చదువు అనేది ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. చదువు అనేది ఒక మంచి పని. ఆ మంచి చదువు అనేది నేర్చుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని నీ యొక్క హృదయముతోటి
నీవు ఆ యొక్క చదువు అయిపోయిన తర్వాత నీ ప్రభావము, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఏ రీతిగా ఉందంటే, అక్షరాలు రాసేటువంటి పెన్నుతోటి రాసినటువంటి అక్షరాలు కూడా చిరిపివేసి మళ్ళీ రాయగలిగినటువంటి స్వభావంలో కలిగినటువంటి వ్యక్తి. ఆయన అంటే ఎంత దుష్ప్రభావం అంటే ఈ లోక జ్ఞానములో ఎంత ఇప్పుడు ఆ యొక్క జ్ఞానంతో ఈ యొక్క సెల్లుని కనిపెట్టారు. కానీ మనిషికి మాట్లాడడానికి సెల్లుని కనిపెడితే అది నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, షార్ట్ ద్వారా ఆ యొక్క జీవరాశులను కూడా అంతరించిపోతున్నది. అలాగే మనిషికి వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్నది. అలాగే ప్రతిదీ కూడా నష్టం ఎక్కువ ఉందనేది ఇక్కడ చూడవచ్చు. అంటే నీ జ్ఞానము, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఎంతవరకు మిగిలిందంటే 5G నెట్వర్క్. అంటే ఎనీ టైం సెల్ ఎలా ఉపయోగించి దుష్ప్రభావాల వైపు వెళ్తున్నావో అదే ఎనీ టైం నీవు చదువుకున్నటువంటి జ్ఞానం, మంచి ప్రవర్తన, నీవు చెడు క్రియల వైపుకు నడుస్తున్నావు అనే విధానం ఇక్కడ చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇదిగో నీవు శ్రమలు అనుభవిస్తావు. నీవు మంచి ప్రవర్తనతో నడుచుకున్నప్పుడు సమస్తము కూడా నీ మీద దుష్ప్రభావం చూపిస్తుంది అనేసి అన్నప్పుడు నీకు దేవుడి రాజ్యం వర్గం వైపు గ్రహించాల్సిన విషయం చూడాలి. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇదిగో నీ మీద కలిగినటువంటి ఇదిగో తినగా వేము తీయగా ఉండు అంటే నీవు కషాయం తాగటం వల్ల నీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. నీవు బాగా శ్రమించి అంటే ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ అంటే కష్టపడే కానీ నీవు శ్రమ పడటం వల్ల నీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది ఎంత నిజమో. నువ్వు తినేటువంటి ఫుడ్స్ ఇవి తిన్నా కూడా అది కొంతవరకు నీ శరీరాన్ని కష్టపడితే నువ్వు అంటే కష్టం అనేది నీకు ఒక మంచిగా మిగిలింది. అది నీ శరీరానికి సుఖముగా ఇస్తుంది అనేది, నీ శరీరానికి కొంత శక్తిని ఇస్తుంది అనేది ఎంత నిజమో. నీవు ప్రయాసపడుతున్నటువంటి ఈ లోకము వైపు కాకుండా అది ఎప్పటికీ శాశ్వతం కాదనేది గ్రహించాలి. కుమారుల ఒక టోర్నడో తోటి ఒక ఇంటినే లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆకాశానికి మనకు కనిపించవచ్చు. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి టోర్నడో సంకేతాలు చూడండి. అలాగే నీకు ఈ యొక్క లోకానికి ఉన్నటువంటి ఒక మంచితనం మాత్రమే అది సాధ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. ప్రియకుమారి, నీ శ్రమే నీకు రక్షణ. నీవు ఇక్కడ సంతోషం అనుభవిస్తానంటే ఒక్కసారి ఆలోచించండి. నాకు సంతోషమే కావాలి, ఈ సమయంలో సంతోషమే కావాలి. ఈ దేవుడు అంటే మనం సువార్త ప్రకటించినా కూడా అదే సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. కుమార్తెల ఎవరు ఎలాంటి స్వభావంతో ఉన్నా కూడా నేను దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని కూడా చూసి నీ నోటి ద్వారా జ్ఞానం ప్రసాదించినప్పుడు, నీ నోటి ద్వారా మాట ప్రసాదించినప్పుడు, నీ నోటి ద్వారా అనేక దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు నీవు ఎదుటివారికి ఎలా చెప్తావు అదే రీతిగా నువ్వు ప్రభావంతో నడుస్తున్నావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రియ కుమార్తెలరా, ఇక్కడ దేవుడు ప్రతి ప్రవర్తన కూడా నేను నీకు రక్షణ కల్పించడానికి ఇక్కడ ఆయన తన ప్రాణమును మీ కొరకు సెలవులు పెట్టి ఉన్నాడు. ఈ కుమార్తె ఎందుకు అని అంటే, ఇదిగో నీవు మంచివాడిగా ఉంటే చేతగానితనంగా ఉంటుంది. నీవు మాట్లాడితే నీ మీదకు చెంపదెబ్బలు కుట్టేవాడు ఉంటాడు. నీవు మరి ఒక మంచి క్రియ ద్వారా కొంచెం అడిగితే అది నీకు రాళ్ళ దెబ్బగా మిగులుతుంది అనేది ఎంత సహజమో. అది చివరికి తన ఒక చెడ్డ వ్యక్తి తన మనసును గ్రహిస్తాడు. ఎదుటి మంచి వ్యక్తి కూడా చెడ్డ వ్యక్తి చేసినటువంటి క్రియలు మంచి వ్యక్తి మీద ప్రభావం ఎలా ఉందో అది ఒక సందర్భంలో తన మనసులో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క ఆలోచన వారికి కనువిప్పు కలిగిస్తుంది. కానీ మంచిగా ఉన్నట్టు ఉండి బయటికి కనిపించినటువంటి మాట చొప్పున కాకుండా నాలుక ఏ విధంగా మూసుకొని పోయి ఉన్నదో అంటే అంత మంచితనంగా ఉండి ఆ ప్రభావము నీ హృదయమును మోసపుచ్చుకొని కూడి అని తెలియపరిచినటువంటి అంశంలో నీ హృదయం లోపల కుతంత్రాలతో నడుస్తున్నటువంటి ఈ యొక్క అంటే నీ హృదయంలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు నీ నరము చొప్పున నీ నేలకకు కొనసాగించి అది నీవు వేసే అడుగు నీ మనసుకు మాత్రమే తెలియవస్తుంది, కానీ ఎదుటి వ్యక్తి తెలియదు. కానీ మంచిగా ఉండి గొంతు కోసే వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి మనం చూడవచ్చు. ప్రియ కుమార్తెలారా, మంచివాడిని ఎప్పుడు మంచిగా ఉన్నటువంటి నటించే వాళ్ళని ఎప్పుడు మీరు
మరి గుర్తు చేసుకోవాలి. మంచి ప్రియకుమారి కుమార్తెలారా, మన మంచి అనేది కొన్ని యథార్థ సంఘటనలు కూడా నేను తెలియపరచడానికి సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు. కానీ ప్రియకుమారి అంటే మంచిగా ఉండే గొంతు కోసేవాళ్ళు ఎక్కువ, అంటే దేవుళ్ళ సువార్తను ఉండి కూడా తమ నాలుక చొప్పున మంచి క్రియలు పలికినటువంటి, అంటే చెడ్డ ప్రభావంతో కలిగినటువంటి జీవితాన్ని పోషించుకున్నట్టుగా ప్రయాసపడుతున్నటువంటి జీవిత విధానం చూడవచ్చు. ప్రియకుమారి కుమార్తెల్లరా, మనము ఈ లోకంలో వచ్చినది పోషణ నిమిత్తమే కాదు. ప్రియకుమారి, నీ రక్షణ కొరకు దేవుడిచ్చినటువంటి, నీకు కల్పించినటువంటి ఈ యొక్క మానవ శరీరమైనటువంటి జీవితాన్ని నీకు రక్షణ మార్గం వైపు నడిపించుకున్నట్టుకు ఈ సమయంలో మీరు గుర్తు చేసుకోవాలని, మీరు గ్రహించాలని చెప్పేసి తెలియపరుస్తున్నటువంటి విధానం మీకు దేవుడిచ్చినటువంటి యొక్క మాట చొప్పున మంచి ఆలోచన కలిగి ఉండాలని ఈ సమయంలో ఆశిస్తూ దేవుని యొక్క నామమునుడి అవకాశం కల్పించినందుకు మీకు వందనాలు తెలియజేయపరుచుకుంటున్నాను.